బయటకు రారా ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, పంపించండి పంపించండి ఫస్ట్ ఎవడు మాకు అన్ని ఏం చేసుకొని చేసుకో మా ఇల్లు నేను కట్టించే ఇల్లు ఇది, నేను కట్టించిన ఇల్లు నువ్వు లేదు ఇది ఎవరేటో తెలుసు నా దగ్గర పాలు పట్టిన దగ్గర నీ ఇంటికి ఎన్నిసార్లు లక్షలు తీసుకున్నావో గుర్తు నీకే ఇచ్చాను సూట్ కేసు నువ్వు రేటో పలాసకు తెలుసు అడవులకు ఉండవలసిన లక్షణమే లేదు ఇల్లు సార్ ఇది వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఇచ్చాం అక్కడ ఉండాలి పక్కన ఏదంటే కోర్టులో తెలుసుకోవాలి మా ఇల్లు నా ఇల్లు నేను కట్టింది ఇల్లు ఎక్కడ అందరికీ తెలుసు. ఒక లేడీ వచ్చేసి మా అసెట్స్ లో ఒక ఆవిడ ఉండిపోయి మా ఫ్యామిలీని మమ్మల్ని డ్యామేజ్ చేస్తూ కిరి బ్లాక్ మెయిల్ చేసి మేము అనుమానించాము, మేము ఆవిడకి మా ఇంట్లో ఉంటే అనుమానించమండి. ఎవరైనా వాళ్ళకి ఇంకొకటి చెప్తుంది పెళ్ళి అవ్వలేదు, వాళ్ళు ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అవ్వలేదు, డివోర్స్ అవ్వనప్పుడు ఆమెకి ఏ రైట్ ఉందని ఈ ఇంట్లో ఉంటుందామా? అంటే పూర్తి స్థాయిలో అనుమానించారు, ఇబ్బంది పెట్టారు, అందుకే నా భర్తకు నేను దూరం అయ్యానని కూడా ఇప్పుడు ప్రశ్న పెట్టారు. అవునా? ఇప్పుడు ఆమె ఒకటి అంది కదా సెప్టెంబర్ అక్కడ ఎవరైనా ఇంట్లో ఉన్నారనుకుంటున్నారా మీరు? మేడం గారు ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకుంటున్నారండి? మేడం గారు అంటే ఇప్పుడు ఈ టైంలో మీరు ఇక్కడ ఉండడానికి కారణం కొంచెం చెప్తారా ఒకసారి? ఏం లేదండి, మా ఇంట్లోనే నిన్నే మీకు అంత చెప్తున్నాను కదా. అవును అంటే నేను మార్నింగ్ నుండి పిల్లలు వచ్చారు సార్ వాళ్ళ కోసం మాకు అడగండి సార్. మీకు వాళ్ళ మాట బట్టే మీకు అర్థమైపోతుంది కదా నేనేం చెప్తాను. అదే నిన్నటి వరకును ఇద్దరు పాపల భవిష్యత్తు కోసం అనేసి ఆలోచించానని చెప్పారు. ఈరోజు మీరు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వల్లనే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ పరిస్థితిలో ఉన్నారు. పాప వెళ్ళిపోయింది, ఒక్క పాపే ఉంది. ఈ ఒక్క పాపకు నేను తోడు రాకపోతే ఏంటి పరిస్థితి? నేను ఏ రోడ్డు మీద వదిలేస్తాను పిల్లలకి? నిన్న కూడా వచ్చి ఉన్నాను, పిల్లలు ఇక్కడ ఉన్నారు, నేను మీడియాకి రాలే కానీ నేను ఉన్నాను, రోడ్డు మీదే ఉన్నాను, వదిలేను కదా పిల్లలకి. అతను వదిలేసినట్టు నేను వదిలేయగలనమ్మా? అతను ఏదో ట్రాప్లో ఇరుక్కుపోయి మా జీవితాల్లో ఆడుకుంటున్నాడు అతను. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ట్రాప్లోనే ఉన్నారనుకుంటున్నారు? 100%. అది ఫుల్ అయిపోయామని పెద్దల దగ్గర చెప్తాడా?
ఆవిడైతే ప్రెస్ మీట్లో నేను పూర్తిగా నన్ను అనుమానించి నా భర్తకు దూరం చేయడం వల్లనే నేను ఆయన దగ్గరే అన్నారు. మేము ఎప్పుడు అనుమానించాము, ఆవిడకే తెలియాలి మరి అవన్నీ పట్ట. ఏమీ లేనప్పుడు 2022 డిసెంబర్లో, అంటే ఇది సెప్టెంబర్లో దాని నవంబర్లో మెయిన్ స్క్రీన్ షాట్ తీసుకున్నది డిసెంబర్లో, 2022 డిసెంబర్లో. చూపించండి మేడం, అలాగే మైక్ చూపించండి. మాధురి డిపి కూడా కొంచెం బ్లర్గా ఉంది, బట్ తెలుస్తుంది కదా తనే. జూమ్ అవుట్ చేయండి. గడప గడపకి వచ్చేది మీకోసమే, ఈ ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఏమీ లేనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? ఫ్రెండ్ అని కాదా అమ్మ, ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ పెడతారా? ఓకేనండి, బేసిక్గా మీరు ఇలా పబ్లిసిటీ చేయడం వల్లనే 2022 డిసెంబర్ ఏంటి అంటే ఆ రోజు స్క్రీన్ షాట్ తీసి మేము మమ్మీకి మెసేజ్ పెట్టాం. ఆ రోజు చూసారు కదా, డేట్ కనిపిస్తుంది కదా ఆ స్క్రీన్ షాట్. చూడండి ఆవిడ మెసేజ్లు ఇంకా ఉన్నాయి స్క్రీన్ షాట్, చాలా డర్టీ. ఆవిడ చెప్తుంది ఏంటంటే మేమన్నారు 2022 సెప్టెంబర్లో వస్తే అంత త్వరగానే అంటే ఏం లేదంట కదా, మరి స్టార్టింగ్ ఏంటి ఈ మెసేజ్లు ఏంటి? ఎవరు ఆమెని రాంగ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఆవిడ ప్రెస్ మీట్ లో అయితే అవే సంభాషణలు చెప్పారు. ఆవిడ మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్లకు కూడా సమాధానం ఏం చెప్పారంటే, నాకు పూర్తి స్థాయిలో అసలు రాజకీయంలోకి తీసుకొచ్చింది ఇద్దరు భార్యాభర్తలు. తీసుకొచ్చినప్పుడు ఏ ఫోటో పెడుతుంది తెలుసా? ఆవిడ ఒక డాన్స్ చేసింది శ్రీని గారి పుట్టినరోజుకి. మీరు అందరూ మీకు తెలుసు, ఆ పుట్టినరోజుకి డాన్స్ చేసిన వాళ్ళందరికీ మనం సన్మానం చేసాం. ఆ సన్మానం ఫోటో పెట్టి మేము కొండపై వేసామని చెప్తుంటే ఏంటి అబద్ధాలు, ఏంటి చెత్త మాటలు? మా ఇళ్లలోకి దూరిపోయి మా అయితే ఇప్పుడు మీ పిల్లలు అయితే సెటిల్ అయిపోయారు, ఒక పాప డాక్టర్ అయిపోయింది, ఇంకో పాప మ్యారేజ్ అయిపోయింది అనుకుంటూ ఆవిడ ఏమంటున్నారంటే, మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా. అసలు లింక్ ఎలా ఉంది? దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్, ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందండి? మా ఇంటి దగ్గర మా డాడీతో మేముంటే ఆమె లేకపోవడం ఏంటి? నాకు అర్థం